సార్ కవిత గారు తండ్రితో సంప్రదిస్తే తప్పకుండా తన చాలా చిన్న ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లమ్ ఖచ్చితంగా షార్ట్ ఔట్ అవుతుంది అని మీరు చాలా క్లియర్‌గా మనం ఒక వీడియో చేసున్నాం ఆల్రెడీ. సో, కవిత గారు పార్టీ పెడతారు అని చాలా గట్టిగా వినిపిస్తున్న ఒక వర్డ్ అంటే సర్క్యులేట్ అవుతోంది ఆ న్యూస్ అనేది. అందరిలో త్వరలో కవిత గారు ఒక పార్టీ పెట్టేస్తున్నారు. అందరిని విభేదిస్తూ ఇటు కాంగ్రెస్‌కి దగ్గర కాకుండా, అటు బీఆర్ఎస్‌కి కాకుండా, అటు బీజేపీకి కాకుండా తను సొంత పార్టీ, ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నారు అనేది బాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్. దానికి సంబంధించి నిజంగా కవిత గారు పార్టీ పెడతారా? ఇన్ కేస్ ఒకవేళ పెడితే రాజకీయంగా తను పార్టీ నిలబడుతుందా? ఏ స్థాయిలో ఉండబోతుంది తన పార్టీ చెప్పండి? ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్కి చెప్తున్నా మేడం. నేను చెప్పే ప్రతి సబ్జెక్ట్ కూడా దివ్య దృష్టి మాత్రం చెప్పడం జరుగుతుందని చెప్పాను. దయచేసి ఎవరు తప్పు పట్టకూడదని నేను భావిస్తున్నాను మేడం. కవిత గారు సో ఇప్పుడు ఈ మధ్యన కేటీఆర్ కవిత గారి మధ్యన వ్యక్తిగత సమస్యలు పొలిటికల్గా దుమారం లేపుతున్నాయి. అయితే మీరు ఊహించినట్లుగా కవిత గారు భవిష్యత్తులో సొంతగా మళ్ళా పార్టీ పెడతారు అన్నది నా దివ్య దృష్టిలో మాత్రం లేదు. ఓకే, 100% అది పెట్టినా 100% అది విఫలమవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ పెట్టినా విఫలమవుతుంది. అది యాక్చువల్గా చెప్పాలంటే మానవుని ప్రయత్నానికి దైవానుగ్రహం ఉంటే సంపూర్ణంగా అది సక్సెస్ అవుతుంది. మానవుని ప్రయత్నానికి దైవానుగ్రహం లేకుంటే అది 100% ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి కవిత గారు దయచేసి నేను కవిత గారికి వినపమింది మీరు ఆ క్వశ్చనేశ్వర్ గారు చెప్తున్నా. నేను కవిత గారు యాక్చువల్గా చెప్పాలంటే బై బర్త్ చాలా ఇంటెలిజెంట్, 100% దైవానుగ్రహం గల వ్యక్తి. నేను గతంలో చెప్పాను. అవును, కేసీఆర్ గారు కారణజన్ముడు తెలంగాణ రాష్ట్రానికి. అటువంటి కారణ జన్మునికి జన్మించిన వ్యక్తి కవిత గారు. సంపూర్ణ దైవానుగ్రహం కలిగిన వ్యక్తి. తనకున్న స్థానము తన తండ్రి ద్వారా వచ్చిన స్థానం అది. తన కర్మ సిద్ధాంతంలో ఆ స్థానం లేదు. ఓకే, ఇప్పుడు తండ్రి రథం నడుపుతున్నాడు, ఆ రథంలో కూర్చున్న వ్యక్తి మాత్రమే. ఆ రథంలో కూర్చున్నంత మాత్రాన ఆ రథం నాది అంటే ఎట్లా కుదురుతుంది మేడం చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రథచక్రం, పొలిటికల్ రథచక్రం. సంపూర్ణ దైవానుగ్రహం లేని వ్యక్తి, తెలంగాణకు కారణజన్ముడు కేసీఆర్ గారు. తన సంతానమైన కవిత గారు రథచక్రవర్తిగా వస్తా అంటే ఆ దైవానుగ్రహం లేదు కాబట్టి తన సొంతగా పార్టీ పెట్టిన కూడా ఫెయిల్యూర్ అవుతుంది. లేదా బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎన్ని పోరాటాలు చేసినా అది సాధ్యం కాదని నేను మీ ద్వారా చెప్తున్నా మేడం. రైట్. సో చాలా క్లియర్గా క్లారిటీగా ఒక ముక్కలో చెప్పేశారు. పార్టీ అనేది పెట్టడమే జరగదు. ఇన్ కేస్ ఒకవేళ జరిగితే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకు అంటే దానికి ఖచ్చితంగా రథసారథి ఎప్పటికీ కేసీఆర్ గారే ఉంటారు అనేది చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు పివి రెడ్డి సార్. కాలమే నిర్ణయిస్తుంది. సో వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అసలు అన్నాచెల్లెల సమస్య ఏమిటి, ఎందుకు వచ్చింది, ఈ విషయాల గురించి పివి రెడ్డి సార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.